రైట్. ఏంది బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ బాకీ కార్డు గురించి, నిరుద్యోగ బాకీ కార్డు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాంతోపాటు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఇవ్వలేదు. ఇక రెండో సంవత్సరం అయిపోయింది, దాదాపు మాకు 3 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారు. ఆ బాకీ కార్డే ఇవాళ నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బాకీ కార్డు ప్రోగ్రామ్కి అందరినీ ఆహ్వానించినాం, ఒకరిని కాదు కదా, అఖిల పక్షాలందరినీ ఆహ్వానించినాం. ఇప్పుడు మనం కృష్ణన్నను, అదేవిధంగా జాన్వేస్లనను, కొన్ని సాంబశివరావు గారిని, అదేవిధంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరినీ పిలిపించినాం. మా పంచాయతీ తెగబొట్టండి, మా పంచాయతీ మాకు రోజు రోజు ఇబ్బంది అవుతుంది, మా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఆకలి కేకలతో అలమడుతున్నారని చెప్పేసి మేము అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు మా బాధలు వినడానికి చేయడానికి బయటకు వచ్చారు. మేము అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఉంటుందంటారా ఈ సభ ద్వారా? కంపల్సరీ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా నిరుద్యోగులు అల్టిమేట్, నిరుద్యోగులు మనసులో పెట్టుకున్నారు వీళ్ళు ఎంత మోసం చేస్తారో దారుణంగా చేసి అనుకోలేదు. వాళ్ళ కళ్ళల్లో కడుపులో రగులుతుంది, బయటికి చెప్పట్లేదు కానీ కడుపులో రగులుతుంది. అవకాశం వస్తే తొక్కి పండబెట్టి నారదీస్తున్నారు నిరుద్యోగులు, వాళ్ళకి అన్ని తెలుసు. కాంగ్రెస్ ప్రధానంగా ఏం ఆరోపిస్తూ ఉన్నదంటే, కాంగ్రెస్ అన్ని రకాలుగా నిరుద్యోగులను ఆదుకుంటున్నా కూడా కావాలనే కొన్ని పార్టీలకు లొంగి వీళ్ళందరూ పనిచేస్తున్నారు నిరుద్యోగులు, మీలాంటి నాయకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఈ సభతో సహా అన్నిటి గురించి పేడ్ ఆర్టిస్టు లాగా చూస్తూ ఉన్నది. ఏం చెప్తారు? ఈ పెయిడ్ ఆర్టిస్ట్ లేదు, ఏ ఆర్టిస్ట్ లేదు, వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు ఇప్పుడు గ్రూప్ అని ఎవరైతే వచ్చినా వాళ్ళతోటి మీటింగ్లు పెట్టించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందు రోజు ఫోన్ చేస్తాడు, పేపర్లో వేపిస్తాడు, నెక్స్ట్ రోజు వచ్చి ఆ పెయిడ్ ఆర్టిస్ట్ లేక అందరు ఏడుస్తారు. ఎంత వాళ్ళు చేసే ప్రోగ్రాంలు మా పేరు చెప్తే ఎట్లా చెప్పారు? మేము నిరుద్యోగులము, మాకు నికార్సు నిజంగా ఉండి మేము చదువుకుంటున్నాం. ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో అదే ఏ టైంలో ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, మేము వస్తాం. అవన్నీ నోటిఫికేషన్లు గత ప్రభుత్వ నోటిఫికేషన్లు. ఆ గత ప్రభుత్వ నోటిఫికేషన్ మేము చూపించే ప్రయత్నాలు చేస్తాము. మీరు చూడండి, అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, లేకపోతే దిల్సుఖ్నగర్లో రండి. ఎందుకు మీరు బయటకు వచ్చి చెప్పడం లేదు? అంటే మీరు ఎక్కడో శిల్పకళ వేదికలు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటే 6,000-70,000 మీరు అన్ని మాయా మాటలు, మాయా హామీలు అన్నీ ఇస్తున్నారు, కానీ మా కడుపు నింపే ఏ ప్రోగ్రామ్ మీరు చేయట్లేరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వినండి, లేకపోతే మీ ప్రభుత్వానికి పతనం తప్పదు. నిరుద్యోగులు ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యలు ఒక్కదాని మీదైనా, అంటే ఇప్పుడు బై ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారు, అన్ని సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు అన్ని సమస్యలతో మాట్లాడి ఉంటుంది. స్కూల్ ఫీజు కాడ నుంచి పిహెచ్డి స్కాలర్షిప్ వరకు అన్ని ఫీజులు మాట్లాడే వరకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అన్నీ మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ ఈ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఆరోగ్యం ఎట్లుంది, పరిశుభ్రత ఎట్లుంది, అన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము, అవగాహన చేసుకుంటాం. మాకు అన్ని ఏరియాల మీద కొంచెం పట్టుంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో మా ప్రభావం అనేది గట్టిగా చూపెడతాం కాంగ్రెస్ పార్టీకి. థ్యాంక్ యూ.